ఆచి చికెన్ మసాలా. ఇక నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు డిమాండ్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో గొంతుకు ఉరితాడు బిగించుకుని వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలుమార్లు పరీక్షా పత్రాలు లీకేజీలు జరగడం బాధాకరమని అన్నారు. దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న బాధ్యులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి నీట్ పరీక్ష పేపర్ కూడా మే 3వ తారీఖు రాసినటువంటి పరీక్షలో పేపర్ లీకేజ్ అయిందని చెప్పి నిన్న ఎగ్జామ్ పరీక్షను రద్దు చేయడం జరిగింది. దీనివల్ల 23 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు ఈ రోజు రోడ్డు మీద పడిందని మేము చెప్తా ఉన్నాము. ఎందుకోసమనంటే ఈ రోజు పేపర్ లీకేజ్ కావడానికి కేవలము కొన్ని కోచింగ్ రాజస్థాన్ లో ఉన్నటువంటి కోటాకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లు ఏవైతే రిజరెన్స్ కానీ అలైన్ కానీ ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి ర్యాంకులు కావాలని చెప్పి ఈ రోజు పేపర్ లీకేజ్ కావడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఏని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్టీఏ ద్వారా పరీక్షలు మేము నిర్వహిస్తామని చెప్పారు. ఎన్టీఏ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ రోజు ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, నథింగ్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భావిస్తా ఉంది. ఎందుకనంటే ఈ రోజు కోచింగ్ మాఫియా ఏదైతే ఉందో రాజస్థాన్ లో కోటా అలైన్ లాంటి సంస్థలకి పేపర్లు అమ్ముకునే దానికోసం బీజేపీలో కొంతమంది కూడా సహకరించారనే వార్తలు వస్తా ఉన్నాయి. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఒక సెంటర్ లో సుమారు 120 పరీక్ష మార్కులు ప్రశ్నలు ఈ రోజు లీక్ అయ్యి 600 మార్కులు ఈ రోజు విద్యార్థులు లీక్ అయిన ఘటన 5 గంటల ముందే వచ్చిందని చెప్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపల పంపించే అవకాశం ఉన్నప్పటికీ పేపర్ లీక్ చేస్తా ఉన్నారు.